నిజమే. సో గోలాంగ్‌లో మనకి వేరియబుల్ స్కోప్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుందాం. జనరల్‌గా మనకి ఆహ్, సి షార్ప్ డాట్ నెట్ షార్ప్‌లో చూసినట్టయితే మనకి ఒక వేరియబుల్ యాక్సెస్ చేయడానికి దానికంటూ ఒక యాక్సెస్ స్పెసిఫైర్స్ కూడా డిక్లేర్ అవుతుందన్నమాట. సో లైక్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని ఇంటర్నల్. సో ఈ టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ అయితే మనకు అదర్ లాంగ్వేజెస్‌లో చూడొచ్చు. బట్ గోలాంగ్‌లో ఏందంటే ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైర్స్ అయితే లేవు. సో ఎక్స్‌ప్లిసిట్‌గా మనం ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైర్ అనేది మెన్షన్ చేయం. ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేసిన లొకేషన్ బట్టి దాని స్కోప్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. సో, ఇందులో మీరు మేజర్‌గా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏందంటే, మనకి ఆహ్, ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసామంటే, అది గ్లోబల్ వేరియబుల్‌గా వర్క్ అవుతుంది. ఇన్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైనా ఒక వేరియబుల్ అనేది మీరు డిక్లేర్ చేసినట్టయితే, అది ఇన్‌సైడ్ ఓన్లీ వితిన్ ది ఫంక్షన్ మాత్రమే వర్క్ అవుతుందన్నమాట. అంటే అది లోకల్ వేరియబుల్‌గా మాత్రమే వర్క్ అవుతుంది. సో, ఇన్‌సైడ్ ది ఫంక్షన్ ఏదైనా వేరియబుల్ ఉందంటే అది లోకల్ వేరియబుల్. ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైనా వేరియబుల్ ఉన్నదంటే అది గ్లోబల్ వేరియబుల్. లేదా ప్యాకేజ్ లెవెల్ స్కోపింగ్ కూడా అంటాం దాన్ని. సో, ఇక్కడ మనకి స్కోప్‌లో చూసుకున్నట్టయితే యాస్ పర్ ది లొకేషన్ మనం డిక్లరేషన్ లొకేషన్ బట్టి మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ స్కోప్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్లాక్ స్కోప్. సో, బ్లాక్ స్కోప్ అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్‌లో ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి. ఆ వేరియబుల్ అనేది ఇన్‌సైడ్ దిస్ బ్లాక్ ఓన్లీ ఈ బ్లాక్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. దీన్నే మనం బ్లాక్ స్కోప్ అంటాం అన్నమాట. సో, సపోజ్ దీన్ని నేను కాపీ చేశాను. అండ్ సో, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్. సో, ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ఈ ఎక్స్‌ఐ వేరియబుల్ అనేది ఓన్లీ ఈ ఫంక్షన్‌లో మాత్రం వర్క్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ ఈ ఫంక్షన్‌ని మనం ఔట్‌సైడ్ ఆఫ్ ది వేరే ఫంక్షన్‌లో యుటిలైజ్ చేయాలని ట్రై చేసామనుకోండి, మనకి ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. సి అన్‌డిఫైన్డ్. సో, ఈ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్‌లో డిక్లేర్ చేసాం కాబట్టి ఓన్లీ ఇన్‌సైడ్ ఈ ఫంక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓన్లీ ఈ బ్లాక్ మాత్రమే. సో, దీన్ని బ్లాక్ స్కోప్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాకేజ్ స్కోప్. సో, ప్యాకేజ్ స్కోప్ అంటే ఏదైనా ఒక వేరియబుల్‌ని మనం ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు అది ఆ ప్యాకేజ్ మొత్తం వర్క్ అవుతుందన్నమాట. సో, దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ వేరియబుల్ చూసాం కదా! సో, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అయితే సో, గ్లోబల్‌గా డిక్లేర్ చేస్తున్నాను. అండ్ వాల్యూ కూడా పంపిద్దాం. సో, వాల్యూ అనేది 120 ఇచ్చాను. సో, ఈ వేరియబుల్ వచ్చేసి మనకి ఈ మెయిన్ ఫంక్షన్‌లో ఆడొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఈ ఆహ్, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్‌లో కూడా ఆడొచ్చనమాట. సో, దీన్నే గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ థిస్, I can print here and as well I can print here also. So, I run this. See 10, 20, 20. సో, మనకి ఎటువంటి ఎర్రర్ లేకుండా ప్రింట్ అయ్యిందనమాట. సో, ఇక్కడ మనం ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ డిక్లేర్ చేసిన ఈ వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్‌గా వర్క్ అవుతుందనమాట. సో, దీన్ని మనం ఈ ప్యాకేజ్‌లో ఉన్న ఏ ఫంక్షన్‌లో అయినా గాని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్ పారామీటర్ స్కోప్ అని ఉంది. సో, ఈ ఫంక్షన్ పారామీటర్ స్కోప్ ఏందంటే, మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి అందులో పారామీటర్స్ పాస్ చేస్తుంటాం. సో, ఈ పారామీటర్స్ అనేవి గూడా ఈ బ్లాక్ స్కోప్ లాగానే ఓన్లీ ఇన్‌సైడ్ ఈ ఫంక్షన్ బాడీలో మాత్రం వర్క్ అవుతాయన్నమాట. సో, దీన్ని ఫంక్షన్ పారామీటర్ స్కోప్ అంటాం. సో, లైక్ ఇక్కడున్న ఫంక్షన్‌లో సపోజ్ మనం ఆహ్, నేమ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాననుకోండి. సో, వేరియబుల్ డిక్లేర్ చేసి నేను ఇక్కడి నుంచి ఒక వాల్యూ పంపిస్తున్నాను. ఫర్ రూటీ. సో, ఇక్కడ నేను ఈ నేమ్ అనే వేరియబుల్ ఓన్లీ ఈ ఫంక్షన్ బాడీలో మాత్రమే యుటిలైజ్ చేయగలమన్నమాట. ఓన్లీ ఈ బ్లాక్‌లో మాత్రమే మనం యుటిలైజ్ చేయగలం. సో, దీన్నేమన్నా అంటారంటే ఫంక్షన్ పారామీటర్ స్కోప్. సో, పారామీటర్ స్కోప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ స్కోప్. సో, మెథడ్స్ కూడా ఈక్వల్ టు ఫంక్షన్స్ అన్నమాట. సో, ఫంక్షన్స్ ఎలా ఉంటాయో మెథడ్స్ కూడా అదే విధంగా వర్క్ అవుతాయి. బట్ కొంచెం ఆహ్, ఫంక్షన్స్‌కి, మెథడ్స్‌కి వేరియేషన్ అయితే ఉంది. దాన్ని మనం ఒక సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మెథడ్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ దాదాపుగా ఈక్వల్‌గానే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ కూడా మనం ఒక పారామీటర్ అయితే పాస్ చేస్తాం. సో, ఈ పారామీటర్ అనేది కూడా ఓన్లీ ఈ మెథడ్ బ్లాక్‌లో మాత్రమే మనం యుటిలైజ్ చేయగలం. సో, దీన్ని మెథడ్ స్కోప్ అంటాం.
నెక్స్ట్ వచ్చేసి లాక్సికల్ స్కోప్. సో, దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్స్ అయితే యుటిలైజ్ చేసాం. సో, ఈ నెస్టెడ్ ఫంక్షన్స్ యుటిలైజ్ చేసినప్పుడు ఔటర్ ఫంక్షన్ ఉంది, ఇన్నర్ ఫంక్షన్ ఉంది. సో, ఔటర్ ఫంక్షన్‌లో నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్‌ని ఈ ఇన్నర్ ఫంక్షన్‌లో నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. బట్ అదే ఒక వేరియబుల్ నేను ఇన్నర్ ఫంక్షన్‌లో క్రియేట్ చేసి దాన్ని ఔటర్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేయాలంటే అది పాసిబుల్ అవ్వదన్నమాట. సో, దీన్ని కూడా ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఇక్కడున్న వీటన్నిటినైతే క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ హావ్ ఫంక్షన్. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఔటర్ ఫంక్షన్ అండ్ ఇన్నర్ ఫంక్షన్ ఈ 2 ఉన్నాయి. సో, ఔటర్ ఫంక్షన్‌లో నేను ఔటర్ వేరియబుల్ అయితే ఒకటి డిక్లేర్ చేశాను. ఈ ఔటర్ వేరియబుల్‌ని ఇన్నర్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేస్తున్నాను. సో, యాక్సెసింగ్ ఔటర్ వేరియబుల్ ఇన్నర్ ఫంక్షన్. సో, ఇక్కడ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాను. సో, ఇన్నర్ var. సో, ఇప్పుడు దీన్ని నేను ఔట్ సైడ్ యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్. సో, మనకి అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. అంటే ఈ వేరియబుల్ అనేది ఔటర్ ఫంక్షన్‌లో డిఫైన్ చేయలేదు. అంటే క్రియేట్ చేయలేదని చెప్తుందన్నమాట. ఇదొచ్చేసి ఇక్కడ మనం లోకల్‌లో ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. దీన్ని మనం ఏదైనా ఫంక్షన్‌లో ఏదైనా ప్రింట్ మెథడ్‌లో ఇన్సైడ్ ది బ్లాక్ యూజ్ చేసామంటే ఆ ఎర్రర్ అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇదొచ్చేసి మనం ఔటర్ ఫంక్షన్‌లో ఈ యొక్క ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్‌ని యాక్సెస్ చేయడం కుదరదనమాట. సో, ఓన్లీ ఔటర్ ఫంక్షన్ వేరియబుల్‌ని ఇన్నర్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్‌ని ఔటర్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేయలేము. సో, దీన్ని లాక్సికల్ స్కోప్ అంటారనమాట. సో, లాక్సికల్ స్కోప్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో, మీరు దీన్ని రన్ చేసినట్టయితే ఇట్ విల్ ప్రింట్. సో, అట్ ద ఇష్యూ. So, inner function called and accessing outer variable in inner function. సో, 10, 10 అంటే outer variable అండ్ ఇన్నర్ వేరియబుల్ 2 ప్రింట్ చేసామన్నమాట. సో, లాక్సికల్ స్కోప్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఫైనల్లీ వేరియబుల్ షార్టింగ్. సో, ఈ వేరియబుల్ షార్టింగ్ అనేది మీరు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ వినే అవకాశం ఉంటుంది. సో, వేరియబుల్ షార్టింగ్ అంటే ఏంటంటే మనకిక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అంటూ లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి. సో, మనం డిక్లేర్ చేసిన లోకల్ వేరియబుల్ నేమ్ అనేది ఆల్రెడీ గ్లోబల్ వేరియబుల్‌గా డిక్లేర్ చేసిందనుకోండి. అప్పుడు దాన్ని మనం వేరియబుల్ షార్టింగ్ అంటాం. అక్కడ మనకేమవుతుందంటే లోకల్ వేరియబుల్ అనేది రెఫర్ అవుతుంది. అండ్ గ్లోబల్ వేరియబుల్ అనేది హైడ్ అవుతుందన్నమాట. సపోజ్ ఈ ఫంక్షన్ అయితే క్లియర్ చేసేద్దాం. ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. గ్లోబల్ గ్యాప్ ఇంట్ 100 సంథింగ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఈ ఇన్‌సైడ్ ఫంక్షన్ నేను సేమ్ నేమ్‌తో ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి 200 ఇస్తున్నాను. fmt. సో, ఇక్కడ ఏమైందంటే మనం ఆహ్, లోకల్ లోకల్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం. బట్ ఈ నేమ్‌తో ఆల్రెడీ మనకి గ్లోబల్ వేరియబుల్ ఉందన్నమాట. సో, దీన్నే వేరియబుల్ షాడోయింగ్ అంటారు. ఇక్కడేమవుతుందంటే ఈ లోకల్ వేరియబుల్ మాత్రం రెఫర్ అవుతుంది. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది హైడ్ అవుతుందన్నమాట. సో, దీన్ని ప్రింట్ చేసినప్పుడు మనకేమొస్తది? లోకల్ వేరియబుల్‌లో మనం ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేసామో ఆ వాల్యూనే మనకి ప్రింట్ అవుతుందన్నమాట. సో, ఔటర్ వేరియబుల్ అనేది ప్రింట్ అవ్వదు. అలానే మనం ఇంకొక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. main2 అని ఇందులో సేమ్ వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి 300 ఇస్తున్నాను. సో, main2 ఫంక్షన్ మనం main1లో కాల్ చేయాల్సి ఉంటుంది. సో, రన్ చేసినట్టయితే ఇక్కడ కూడా వేరియబుల్ షాడోయింగ్ జరుగుతుంది కాబట్టి మనకి 200 అలానే
ఈ గ్లోబల్ వేరియబుల్‌లో ఇక్కడ ఉన్న 300 200 అండ్ 300 ఈ రెండే ప్రింట్ అవుతాయన్నమాట. సారీ, రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిన 200 అంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన 300 అని ప్రింట్ అవుతుందన్నమాట. బట్ మనం గ్లోబల్ వేరియబుల్‌లో ప్రొవైడ్ చేసిన వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు. సో, మనం సేమ్ నేమ్‌తో లోకల్ వేరియబుల్ ఆహ్, గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో, అదే నేమ్‌తో మనం లోకల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసామనుకోండి, మనకి లోకల్ వేరియబుల్ మాత్రమే వర్క్ అవుతుందన్నమాట. సో, గ్లోబల్ వేరియబుల్ అనేది దాని రిఫరెన్స్ అనేది కోల్పోతుంది. అంటే హైడ్ అవుతుందన్నమాట. సో, దాన్ని షాడోయింగ్ అంటారు. సో, మనకి ఈ లోకల్ వేరియబుల్ అనేది గ్లోబల్ వేరియబుల్‌కి షాడో లాగా పనిచేస్తుందన్నమాట. సో, ఇక్కడ నేను మ ఫంక్షన్ 3లో నేను ఎటువంటి షాడోయింగ్ అయితే చేయట్లేదు. అప్పుడేమవుతుందంటే, గ్లోబల్ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేసామో, ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుందన్నమాట. సి. సో, దట్స్ ఇట్. సో, షాడోయింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ లేదా ప్యాకేజ్ లెవెల్ వేరియబుల్స్. సో, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? మనం ఒక ప్యాకేజ్‌లో ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. అదే గ్లోబల్ వేరియబుల్‌ని వేరే ప్యాకేజ్‌లో యాక్సెస్ చేయాలి. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ వేరియబుల్ అనేది ఎక్స్‌పోర్ట్ చేయాలన్నమాట. ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఓన్లీ ఆ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్‌గా మార్చాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి 2 గ్లోబల్ వేరియబుల్స్ అయితే నేను డిక్లేర్ చేశాను. ఈ 2 గ్లోబల్ వేరియబుల్‌లో మనకి ఒకటేమో ఆహ్, స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేసాం. ఒకటేమో క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేసింది ఓన్లీ ఆ ప్యాకేజ్‌లో మాత్రమే మనం యుటిలైజ్ చేసుకోగలం. బట్ ఈ క్యాపిటల్ జీతో స్టార్ట్ చేసిందేంటంటే వేరే ప్యాకేజ్‌లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చనమాట. సో, ఇది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మనకి సేమ్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. దీన్ని క్యాపిటల్ జీతో ప్రొవైడ్ చేస్తున్నాను. గ్లోబల్ వేరియబుల్ ప్యాకేజ్ 500 ప్రొవైడ్ చేస్తున్నాను. సో, దీన్ని మనం ఇప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ ప్యాకేజ్‌ని వేరే ప్యాకేజ్‌లో యాక్సెస్ చేయాలి. ఇక్కడ మనకి యాప్ కాన్ఫిగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక సెపరేట్ ప్యాకేజ్ అయితే క్రియేట్ చేశాను. ఈ ప్యాకేజ్‌లో ఇక్కడ మనం రిఫర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో, వీటిని మనం యుటిలైజ్ చేద్దాం. యాప్‌ని సో, ఒకటి స్మాల్ లెటర్, ఒకటేమో క్యాపిటల్ లెటర్‌తో నేను స్టార్ట్ చేశాను. సో, దీన్ని మనం ఇప్పుడు ఇప్పుడు ఒకటేమో క్యాపిటల్ లెటర్, ఒకటేమో స్మాల్ లెటర్‌తో స్టార్ట్ చేసాం. సో, ఇందులో ఇదొచ్చేసి మనం వేరే ఏ ప్యాకేజ్‌లో అయినా గాని యుటిలైజ్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్ మనం ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో, అక్కడ మనం ఈ యొక్క వేరియబుల్ నేమ్ అయితే మనం యుటిలైజ్ చేయొచ్చనమాట. బట్ ఈ యాప్ నేమ్ అనేది ఓన్లీ ఈ ప్యాకేజ్‌లో మాత్రమే యుటిలైజ్ చేసుకోగలం. లెట్స్ సీ మెయిన్ ఫంక్షన్‌లోకెళ్ళినట్టయితే, ఈ చెత్తంతా క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. fmt.Println. ఇందులో యాప్ కాన్ఫిగ్. యాప్ కాన్ఫిగ్‌లో మనం అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ నేమ్ అనేది ఈ అప్లికేషన్ నేమ్ అనే వేరియబుల్ మాత్రం మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. అలానే గెట్ యాప్ నేమ్ అనే ఒక మెథడ్. ఈ 2 మాత్రం మనకి విజిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ మనకి వేరే వేరియబుల్ ఉన్నప్పటికీ దీన్ని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఓన్లీ ఈ క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అయిన వేరియబుల్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సి మనకి ఆ స్మాల్ లెటర్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్ అనేది మనం ఇక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నాం.
సో, దాన్ని గూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని క్యాపిటల్ ఏగా మార్చాల్సి ఉంటుందన్నమాట. సో, రెండిట్లో ఏ యూజ్ చేసిందని జెప్పేసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఎనీ నేమ్. సో, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంటే అది వేరే ప్యాకేజ్‌కి గూడా ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూద్దాం. సీ మై నేమ్ అనేది గూడా మనకి ఇక్కడికొచ్చేసిందన్నమాట. సో, మనకి ప్యాకేజ్ టు ప్యాకేజీ ఒక వేరియబుల్‌ని యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా మనం ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్‌తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, యాస్ పార్ట్ ఆఫ్ గోలాంగ్ వేరియబుల్ స్కోప్ వచ్చేసి దట్స్ ఇట్. సో, వీటికి సంబంధించి ఇంకా ఎక్స్‌ట్రా స్టఫ్ ఏదన్నా నేను ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని కామెంట్ బాక్స్ గాని, డిస్క్రిప్షన్‌లో గాని నేను ప్రొవైడ్ చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.